ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 30ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడు. అర్జునుడిని భరతవంశ శ్రేష్ఠుడా అని పిలుస్తూ ఆయన ఈ విధంగా అంటున్నాడు. మనందరి శరీరాలలో నివసించే ఆత్మ అంటే దేహి శాశ్వతమైనది. దానిని ఎవరూ ఏ విధంగానూ నాశనం చేయలేరు. ఇది ఎప్పటికీ అవధ్యమైనది. అంటే దీనిని చంపడం సాధ్యం కాదు. మనం ఇంతకు ముందు శ్లోకాలలో తెలుసుకున్నట్లుగా ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. అదే విషయాన్ని కృష్ణుడిక్కడ మళ్లీ నొక్కి చెప్తున్నాడు. ఈ దేహి అంటే ఆత్మ సర్వగతమైనది. ప్రతి ప్రాణి శరీరంలోనూ అదే ఆత్మ ఉంటుంది. మన కంటికి కనిపించే ఈ శరీరం మాత్రమే నశిస్తుంది. లోపల ఉన్న అసలైన జీవి ఆత్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. దీనిని మనం ఒక సులభమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మనం పాతబడిన చిరిగిపోయిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ధరిస్తాం. పాత బట్టల కోసం ఎవరూ ఏడవరు కదా. అలాగే ఆత్మ కూడా జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ శరీర మార్పు అనేది ఒక సహజ ప్రక్రియ. దీనికోసం శోకించడం అజ్ఞానమని భగవానుడు వివరిస్తున్నాడు. అందుకే ఓ అర్జునా, ఏ ప్రాణి గురించి కూడా నీవు దుఃఖించవలసిన అవసరం లేదు అని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇది కేవలం యుద్ధరంగంలో ఉన్న బంధువులకే కాదు, ప్రపంచంలోని సమస్త జీవరాశులకు వర్తిస్తుంది. ప్రతి ప్రాణిలోనూ ఆ నాశనం లేని ఆత్మను చూడమని ఆయన మనకు మార్గాన్ని చూపుతున్నాడు. ఈ శ్లోకం మనకు జీవితంలో ఎదురయ్యే నష్టాలు, మరణం వంటి బాధాకరమైన విషయాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. మనం ప్రేమించే వ్యక్తులు కేవలం ఈ దేహం మాత్రమే కాదని, వారు శాశ్వతమైన ఆత్మస్వరూపులని అర్థం చేసుకున్నప్పుడు మన దుఃఖం తగ్గుతుంది. ప్రతి జీవిలోనూ భగవంతుని అంశమైన ఆత్మను చూడడం ద్వారా మనలో కరుణ, సమభావం పెరుగుతాయి. భయం, శోకం మనల్ని బంధించలేవు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.